కూటమి ప్రభుత్వం చేసిన జీఎస్టీ మేలును టీడీపీ శ్రేణులు ప్రతి ఒక్కరికి వివరించాలి. సంక్రాంతికి 3 లక్షల పేదల గృహాలను పూర్తి చేయడమే లక్ష్యం. సూపర్ జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి. త్వరలోనే ఇల్లు లేని పేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు. ఇంటింటికి వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని చేరవేయాలి. దేశంలో కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుక ఇది. అనకాపల్లి పట్టణం స్థానిక టీడీపీ కార్యాలయంలో జీవీఎంసీ 81, 83వ వార్డులు టీడీపీ శ్రేణుల సమన్వయం సమావేశం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను ఆవిష్కరించిన రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు పేల గోవింద సత్యనారాయణ గారు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు ఈరోజు అనకాపల్లి పట్టణం స్థానిక టీడీపీ కార్యాలయం నందు రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర గారు, 83వ వార్డు ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్ల అధ్యక్షతన జరిగిన జీవీఎంసీ 81వ, 83వ వార్డుల టీడీపీ శ్రేణుల సమన్వయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై మై టీడీపీ యాప్పై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుక ఇది అని అన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు వలన వారికి అవుతున్న ఆదాను వివరించాలని కోరారు. ఈ సందర్భంగా తాతయ్య బాబు మాట్లాడుతూ త్వరలోనే ఇల్లు లేని పేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పబ్లిక్ ఉపయోగపడేది ఆ ఇంటికి వెళ్ళి ఆ చదివించి ఆ ప్యాంప్లెట్ ఫోటో తీసి